Hi, welcome to Jyoti IT Solutions. ఈ వీడియోలో మనం కాన్ఫిగ్ మ్యాప్స్ని యూజ్ చేసుకొని కంటైనర్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని ఎలా డిఫైన్ చేస్తామనేది ఇక్కడ చూస్తామన్నమాట. ఒకటేమో కాన్ఫిగ్ మ్యాప్ కమాండ్ తోటి kubectl కమాండ్ తోటి క్రియేట్ చేసుకుంటాం. ఇంకొకటేమో YAML స్క్రిప్ట్తో ఎలా కాన్ఫిగ్ మ్యాప్ని క్రియేట్ చేస్తామనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అలాగే వాల్యూమ్స్ ఈ రెండు కూడా కాన్ఫిగ్ మ్యాప్ని యూజ్ చేసుకుంటాయి. అవి ఎలా అనేది మనం ఒక్కొక్క వీడియోలో చూస్తాం. ఇప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అంటేనే నార్మల్గా వేరియబుల్ అంటేనే కీ వాల్యూ పెయిర్ అని మనం చెప్పుకుంటాము. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కూడా అలాగే ఉంటుంది. మనకు ఎలా ఇస్తామంటే కమాండ్ kubectl క్రియేట్ అంటే క్రియేట్ చేయమని, కాన్ఫిగ్ మ్యాప్ అంటే ఆబ్జెక్ట్ ఇది, ఈ కాన్ఫిగ్ మ్యాప్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయమని, ఈ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి స్పెషల్ -కాన్ఫిగ్ అనేటటువంటిది ఈ కాన్ఫిగ్ మ్యాప్ యొక్క నేమ్. మనం ఎలా అయితే YAML స్క్రిప్ట్లో కైండ్ కాన్ఫిగ్ మ్యాప్ మెటాడేటాలో నేమ్ ఇస్తామో అదే ఇక్కడ కమాండ్లో ఇలా ఇస్తామన్నమాట. కమాండ్తో ఎలా క్రియేట్ చేస్తారు ఆబ్జెక్ట్స్ అనేది ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి డీటెయిల్గా చెప్తున్నాను. కాన్ఫిగ్ మ్యాప్ నేమ్, దాని తర్వాత _from లిటరల్ అనేటటువంటిది మనకు వచ్చేసి అట్రిబ్యూట్ అవుతుంది. ఈక్వల్ టు special.how అనేది కీ అవుతుంది, vary అనేది ఇక్కడ వాల్యూ అవుతుంది. ఈ కీ వాల్యూని ఎలా మనకు కాన్ఫిగ్ మ్యాప్లో క్రియేట్ చేస్తామనేది చూద్దాము. ఈ కీ వచ్చేసి మనకు దీనికి సంబంధించిన వాల్యూ, ఈ వాల్యూ అయితే మనకు అవుట్పుట్లో కనబడదు. ఈ వాల్యూ అనేది సపరేట్ చేస్తుంది అన్నమాట. అది ఎలా అనేది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఆల్రెడీ నేను మాస్టర్ నోడ్లో లాగిన్ అయ్యాను. ఇక్కడ మనం కమాండ్ ఇస్తాము. కమాండ్ వచ్చేసి kubectl క్రియేట్ కాన్ఫిగ్ మ్యాప్ స్పెషల్ -config మ్యాప్ అనేది నేమ్, _from లిటరల్ ఈక్వల్ టు special.how ఈక్వల్ టు vary అనేటటువంటిది. ఇప్పుడు ఎంటర్ ఇచ్చినప్పుడు మనకు కాన్ఫిగ్ మ్యాప్ అనేది ఈ నేమ్ తోటి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం పాడ్లో ఈ ఇన్ఫర్మేషన్ని ఎలా ఇస్తామనేది మనం ఇప్పుడు చూస్తాం. assign the special.how value defined in the config map to the special _level_ key environment variable. అంటే ఈ నేమ్ తోటే మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ నేమ్ ఇది. ఈ నేమ్తో పాడ్ స్పెసిఫికేషన్లో ఈ కాన్ఫిగ్ మ్యాప్ని ఏదైతే special.how ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నామో దీనిని ప్రొవైడ్ చేస్తామన్నమాట పాడ్ డిఫైన్ చేసేటప్పుడు. దీనికోసం మనం ఇప్పుడు ఒక YAML స్క్రిప్ట్ని డెఫినెట్గా పాడ్ క్రియేట్ చేయాలి అంటే YAML స్క్రిప్ట్ని మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఎలా ఇస్తామనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ పాలసీ కూడా ఇస్తున్నాను. ఈ పాలసీ వల్ల ఏమవుతుంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. మనం vi config map -env -variable.yaml అనేటటువంటిది మన కాన్ఫిగ్ మ్యాప్ ఫైల్ అంటే పాడ్కి మనం డిఫైన్ చేయబోయేటటువంటి ఫైల్ నేమ్. ఇక్కడ API వర్షన్ v1 కైండ్ పాడ్ని క్రియేట్ చేస్తున్నాం. ఏదైతే ముందు క్రియేట్ చేసుకున్నాము కాన్ఫిగ్ మ్యాప్ దాన్ని యూజ్ చేసుకొని మెటాడేటాలో ఈ పాడ్ నేమ్ టెస్ట్ -pod, స్పెక్ సెక్షన్లో కంటైనర్ నేమ్ టెస్ట్ -కంటైనర్ అని ఇస్తున్నాను. ఇమేజ్ వచ్చేసి బిజీ బాక్స్, ఇది పబ్లిక్లో ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కోసం env అనేటటువంటిది ఈ ఇండెంటేషన్ అనేది ఒకే లైన్లో ఉండాలి. ఆ తర్వాత ఈ బ్లూ లైన్ కనపడకపోవచ్చు కానీ ఇది మనకు ఇక్కడ హ్యాష్ట్యాగ్లో ఉంది. అంటే దీనిని YAML స్క్రిప్ట్ తీసుకోదు, మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇది. డిఫైన్ ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనేది అక్కడ ఉంది.
ఇక్కడ కరెక్ట్గా బ్లూ కలర్లో ఉంది కాబట్టి కనబడట్లేదు. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్కి ఒక నేమ్ ఇస్తామన్నమాట. ఇక్కడ ఎలా అయితే కంటైనర్కి నేమ్ ఇస్తామో ఇక్కడ అలాగే ఈ ఈఎన్వి ఎన్విరాన్మెంట్కి కూడా ఒక నేమ్ ఇస్తాం. అది క్యాపిటల్స్లో ఇచ్చాను, స్మాల్ లెటర్స్లో కూడా ఇవ్వచ్చు. స్పెషల్ హైఫన్ లెవెల్ హైఫన్ కీ స్పెషల్ అండర్స్కోర్ లెవెల్ అండర్స్కోర్ కీ అనేది వాల్యూ ఫ్రమ్ అని ఇవ్వాలి. దాని తర్వాత 2 స్పేసెస్ ఇచ్చి కాన్ఫిగ్ మ్యాప్ కీ రెఫరెన్స్, మనం ఎక్కడి నుంచి రెఫరెన్స్ చేసుకుంటున్నాం. మన రియల్ టైంలో నెంబర్ ఆఫ్ కాన్ఫిగ్ మ్యాప్స్ ఉంటాయి. వాటిల్లో ఏది మనం ఇక్కడ ఇవ్వాలో దానిని ఇలా మనం ఒక ఐడెంటిఫైయర్ లాగా మనం ఇవ్వాలి. కాన్ఫిగ్ మ్యాప్లో ఎంకే కీలో కే రెఫరెన్స్లో 6 క్యాపిటల్స్ ఉండాలి. ఇదంతా గ్యాప్ లేకుండానే ఇవ్వాలి. దాని తర్వాత కోలన్, దీనికి ఒక ఇది ఎక్కడ ఉందో ఆ నేమ్ ఇవ్వాలి. నేమ్ స్పెషల్ హైఫన్ కాన్ఫిగ్, మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నటువంటి కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ ఇది. మనకి ఇక్కడ పైన ఉంటుంది స్పెషల్ హైఫన్ కాన్ఫిగ్ అనేటటువంటిది కాన్ఫిగ్ మ్యాప్ నేమ్. దాని తర్వాత కీ వచ్చేసి స్పెషల్ డాట్ హౌ, ఏదైతే ఇక్కడ క్రియేట్ చేసినామో స్పెషల్ డాట్ హౌ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ రకరకాలుగా మనం కాన్ఫిగ్ మ్యాప్ని వాటిలో డిఫైన్ చేస్తాము. ఇది ఒక టైప్ అన్నమాట. రీస్టార్ట్ పాలసీ అంటే ఒకసారి రన్ అయ్యి ఇది క్లోజ్ అయిపోతుంది, అందుకని నెవర్ అని ఇస్తే ఒకసారి రన్ అయ్యి క్లోజ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఇది వన్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో కాన్ఫిగ్ మ్యాప్ని క్రియేట్ చేసి ఈ పాడ్ కాన్ఫిగరేషన్లో మనం ఇస్తామన్నమాట. ఇప్పుడు క్రియేట్ కమాండ్ని యూజ్ చేసుకొని ఈ కాన్ఫిగ్ మ్యాప్ని ఎలా చూస్తామనేది, ఎలా క్రియేట్ అయింది అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు పాడ్ క్రియేట్ అయింది. ఇప్పుడు డిస్క్రైబ్ చేసి చూద్దాము. క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ పాడ్ నేమ్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది. ఆల్రెడీ డిస్క్రైబ్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామనేది ముందు వీడియోస్లో చెప్పాను. అలాగే కాన్ఫిగ్ మ్యాప్ కూడా ఎందుకు అనేది ముందు చేసినటువంటి వీడియోలో చెప్పున్నది. ఈ వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దీని ముందు వీడియో చూసినప్పుడు కాన్ఫిగ్ మ్యాప్ అనేది అర్థమవుతుంది. మనం ఈవెంట్స్ చూసుకోవాలి. ఫస్ట్ డైలీ కూడా ఈవెంట్స్ అనేది చూస్తూ ఉంటాము. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వకుండా మనకు లాస్ట్ లైన్లో ఏదైతే ఉంటుందో దాని నుంచి ఇక్కడ పైకి స్టార్ట్ అవుతుంది. మనకు జరిగే వర్క్ అంతా పైకి వస్తూ ఉంటుంది. ఈ లాస్ట్ లైన్ స్టార్టింగ్లో జరిగే వర్క్ అంతా కిందకి వెళ్తూ ఉంటుంది. అంటే మన టైం కూడా చూసుకోవచ్చు. ఎంత 13 seconds ఎగో స్టార్టెడ్ కంటైనర్ టెస్ట్ కంటైనర్, మన కంటైనర్ నేమ్ వచ్చేసి టెస్ట్ కంటైనర్. దాని తర్వాత క్రియేటెడ్ స్టార్ట్ అయింది అంటే ఇనిషియలైజ్ అయింది, క్రియేట్ అయింది, సక్సెస్ఫుల్గా పుల్ చేసుకుంది బిజీ బాక్స్ అనే ఇమేజ్ని. పుల్లింగ్ ఇమేజ్ బిజీ బాక్స్, ఇక్కడ హబ్ నుంచి బిజీ బాక్స్ పుల్ అవ్వడం, ఇది ఇక్కడ సక్సెస్ పుల్ చేసుకుంటుంది. ఇవంతా కూడా 13 secondsలోనే 1 secondలోనే ఈ వర్క్ అంతా కూడా జరిగిపోతుంది. దాని తర్వాత డిఫాల్ట్ షెడ్యూలర్ ద్వారా షెడ్యూల్డ్ అంటే షెడ్యూల్ అయిపోయింది, సక్సెస్ఫుల్లీ అసైన్డ్. డిఫాల్ట్ టెస్ట్ హైఫన్ పాడ్ అనేటటువంటిది పాడ్ టు ఐపీ అడ్రస్, మన నోడ్ యొక్క ఐపీ అడ్రస్, ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్. దాని తర్వాత మనం ఇక్కడ చూడాల్సింది మన కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ అయిందా లేదా అనేది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ ఎన్విరాన్మెంట్కి ఇచ్చిన నేమ్ క్రియేట్ అయిందా లేదా ఇంతవరకు మనం చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి స్పెషల్ డాట్ హౌ అనే కీ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇంతవరకే ఉంటుంది. మన కీ వాల్యూ అనేది మనకి ఇక్కడైతే కనబడదు. ఇలా మనం చెక్ చేసుకోవాలి.